Hello world. Oops, too shrill. Hello world. Hello world. Hello world. Dot. Boys, కాసేపు స్పీచ్ ట్రైనింగ్ అవ్వండి ఇప్పుడే. ఓకే డాక్టర్. ఓకే. ఏం మావా రిపీట్. ఏయ్ ఏ తట్టాలుక్కుతున్నావు అయ్యా. ఏయ్ గాడిద ఆంబోతు నీ మొహం నా పేడకాలతో తొక్క. రేయ్ నోరు తెరిస్తే సమాధానం చెప్పరా మెట్టలు బుర్రా. పనికొచ్చేట ఏదైనా ట్రైనింగ్ ఇచ్చారా? అది అంతలోనే వచ్చేసారే. ఏ చెప్పు. ఏ మామా రిపీట్. ఏయ్ ఏంటి అట్టా లుక్కుతున్నావు? అయ్యా గాడిద ఆంబోతు నీ మొహం నా పేడకాలతో తొక్క. ఏయ్ నోరు తెరిసి సమాధానం చెప్పరా మెట్టల్ బుర్రా. ఏంటిది? ఇదేనా స్పీచ్ ట్రైనింగ్? నేనుగా డాక్టర్ అంతా శివే. తిట్ల భాషతో మొదలెట్టి అసలు భాష నేర్పుదామని. ఇది నా 10 ఏళ్ల కృషి ఫలితం. ఆడుకోకండి. ఇంకోసారి ఇలా తప్పుగా నేర్పిస్తే సివియర్ గా పనిష్ చేస్తాను. ఇర్రెస్పాన్సిబుల్ ఇడియట్స్. ఏ సునుండా మిస్ దగ్గర ఇరికిస్తావా? ఉండు ఊడదీసి ఇనుప సామాన్లు అడిగేస్తా. ఉంటే ఖర్చులా ఉన్నారు పదరా. రోబో రోబో పలు భాషలు వస్తే నా పితృభాష తెలుగు కదా. రోబో రోబో లోకం గెలిచొస్తే సృష్టికర్తకు ఎప్పుడు దాసుడే. My dear Robo, welcome to this world. Hello world. I am Robo. Speed 1 terahertz. Memory 1 zettabyte. సక్సెస్ డాక్టర్. తర్వాత ఇక ఏ ఆది అప్రూవలేగా? లేదు శివ, వీడిలో అన్ని విషయాలు ప్రోగ్రామ్ చేసినప్పటికీ వీడొక ఇన్నోసెంట్ మెషిన్. పుట్టిన పసిబిడ్డ లాంటివాడు. వీడిని బయట ప్రపంచంలోకి తీసుకుపోయి మనుషుల్లో మనిషిగా కలిసిపోనిచ్చి వీడికి ఇవ్వబడిన తెలివిని సామర్థ్యాన్ని ఎలా ఉపయోగిస్తున్నాడని చూసి సరిచేసిన తరువాతే వీడిని ఏఆర్డీకి తీసుకుపోవాలి. పరిచయం చేసుకోవాలంటారు. డాట్. ఇక కచేరే. వస్తున్నా. నెలలు గడిచాయి. ఏం చేస్తున్నాడో తెలీదు. పరిశోధన అంటూ ఆరోగ్యం పాడు చేసుకుంటూ. హాయ్ అమ్మా. ఏమిటి రావసి లీవ్లో వచ్చిన ఋషిలా ఉన్నావు? హాయ్ నాన్న, మీకు ఒక షాకింగ్ సర్ప్రైజ్. ఏమిట్రా? కమ్. ఏమిట్రా ఇది? క్లీనింగ్ చేసావా? లేదు నాన్న. రే కన్ఫ్యూజ్ చేయకురా. ఎవరు బాబు నువ్వు? హాయ్ ఐ యామ్ రోబో. స్పీడ్ 1 terahertz. Memory 1 zettabyte. నిన్ను మించిన వాళ్ళ ఉన్నాడు. నాన్న, ఇది నేను క్రియేట్ చేసిన రోబో. రోబోలో చాలా టైప్స్ ఉన్నాయి. ఇది ఆండ్రో హ్యూమనాయిడ్ రోబో, మనిషిలాగే ఉన్న మెషిన్. ఈవిడ అమ్మ. అమ్మా. అవును అమ్మ. అమ్మకు నమస్కారం చెయ్యి. మనిషిలాగానే చేస్తోంది. మనుషులు చేసే అన్ని పనులు చేస్తుంది, మనుషులు చెయ్యలేని పనులు కూడా చేస్తుంది. మరి ఇంకే ఈ సన్నాసులతో పని లేదు. లేదు నాన్న, వీళ్ళు కావాలి. ఎందుకు? వీళ్ళు లేకపోతే రోబోన్ రోజు ఎవరు తుడుస్తారు, చెడ్డీ సాక్సులు ఎవరు మారుస్తారు? ఒక ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్ ని స్కూల్ ఆయన చేసిపోతున్నారు. వసి రా బాబు టిఫిన్ చేద్దాం. రోబో నువ్వు కూర్చో, వేడిగా 2 ఇడ్లీ తిందువు గాని. ఏంటి వదిలితే బోటి బొమ్మడాలు పులుసు చేసి పెట్టేలా ఉన్నారా? అమ్మా దీని తిండల్లా రోజుకు 2 యూనిట్లు కరెంట్ అంతే. ఏమిట్రా అది ఇది అంటూ పేరేం పెట్టలేదా? అమ్మా నువ్వే ఏదైనా మంచి పేరు పెట్టమ్మా. నీకు తమ్ముడు పుడితే చిట్టిబాబు అని పెడదాం అనుకున్నాను. బాగుందే, ముద్దుగా చిట్టి అని పిలుద్దాం. మీ చిట్టి. చిట్టి కాస్త టీవీ పెట్టి పడే నాయనా. అమ్మా పడే అంటే వాడు పడేస్తాడమ్మా. టీవీ ఆన్ చేయని వాడికి వివరంగా చెప్పాలి.